అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేన్నైనా సృష్టించడం చాలా చాలా కష్టం, కానీ నాశనం చేయడం నిమిషాల్లో పని. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు రాజధాని లేక ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసు. ఎన్ని రాష్ట్రాలు, మన చుట్టుపక్కల రాష్ట్రాలు కావచ్చు, దేశంలో ఎన్ని రాష్ట్రాలు మనల్ని ఎగతాళి చేస్తే మనందరికీ బాగా తెలుసు. ఇన్నాళ్ళు అయింది కదా మరి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎందుకు మీరు ఈ విధంగా ఉన్నారు అని చాలామంది అంటే సూటిపోటి మాటలు ఇవన్నీ తట్టుకొని ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టకేలకైతే అమరావతి పనులు మళ్ళీ పునఃప్రారంభించారు. మళ్ళీ అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. ఒక్కొక్క నిర్మాణం కూడా ముందుకు సాగుతున్నాయి. ప్రజలకు ఒక భరోసా వచ్చింది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు మరి హైదరాబాద్ కంటే మరి గతంలో హైదరాబాద్ని ఏ విధంగా తీర్చిదిద్దారో ఇప్పుడు కూడా అమరావతిని అంతకు మించి ఎక్కువగా కూడా అభివృద్ధి చేయాలని చూస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి చాలా నమ్మకం కుదిరింది. అయితే కొంతమంది దుండగులు చేసే పనులు చూస్తుంటే వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. అమరావతి పనులు జరుగుతున్న సమయంలో మరి ఒకవైపు ఏమో సృష్టించుకుంటూ వస్తున్నారు, క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. మరోవైపు కొంతమంది నాశనం చేయాలని చూస్తున్నారు. మనం ఇందాక స్టార్టింగ్లో ఒక మాట అనుకున్నాం, సృష్టించడం చాలా చాలా కష్టం, కానీ నాశనం చేయడం నిమిషాల్లో పని. ఇది ఎందుకు అంటున్నానంటే, మరి ఎల్&టీ సంస్థ వారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కొన్ని పనుల్లో తెచ్చిన భారీ పైపులు, మరి అమరావతి నిర్మాణంలో జరుగుతున్నటువంటి పైపులు ఏదైనా ఉన్నాయంటే ఇక్కడ చూస్తే భారీ భారీ పైపులు. ఈ పైపుల్ని కొంతమంది దుండగులు అయితే కాల్చేశారు, నిజంగా కాల్చేశారు. ఎందుకంత నొక్కి ఒక్కానిస్తున్నావు, ఎలా చెప్తున్నావు కాల్చేసి, ఏం ప్రమాదవశాత్తు కూడా జరగచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కాకపోతే అవి ప్రమాదవశాత్తు చిన్న చిన్న నిప్పుర వస్తే ఇంతలాగా మంటలు మొత్తం అంతలా చెలరేగి మొత్తం అంతా కూడా బూడిదైపోయేలాగా అయిపోయే కెపాసిటీ కాదండి ఆ పైపులకి. మంచి మెటీరియల్ ఉంటుంది. సో కాస్త ఉష్ణశక్తిని తట్టుకునే గుణం కూడా ఉంటుంది, స్వభావం కూడా ఉంటుంది. సో అంటే కావాలని మరి ఇంధనాలు వేసి పెట్రోలియం లేదంటే పెట్రోల్ లాంటిది అలాంటి ఇంధనాలు వేసి తగలబెడితే కానీ ఈ విధంగా అయితే మొత్తం కూడా తగలబడదు. ఇది కేవలం కక్షపూరితంగా ఎవరో కావాలనే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అక్కడ స్థానికులందరూ కూడా అభిప్రాయపడేది ఏంటంటే, వైసీపీ నేతలే ఇదంతా ఓర్చుకోలేక కొంతమందితో ఇలా చేయించారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే ఎందుకు ఇలా ఆరోపిస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తారు అని చాలామంది డౌట్ రావచ్చు. అయితే దీనికి ఇంకొన్ని సంవత్సరాలు ముందుకెళ్తే కనుక అమరావతి భూసేకరణ సమయంలో సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. అదేంటంటే, చెరుకు తోటలకి ఎవరో కావాలనే మరి నిప్పు పెట్టి పంటంతా నాశనం చేయడమే కాకుండా భయాందోళనలు అయితే బాగా క్రియేట్ చేశారు. ఓకే, భూసేకరణ చేస్తే ఈ విధంగా ఉంటుందా అన్నట్టుగా అయితే వాళ్ళు వ్యవహరించడం జరిగింది. సేమ్ అదే ప్లాన్ ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేశారని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి ఇక్కడ చూస్తే మొత్తం అంతా బూడిద, ఏం లేదు. ఇందాక చూసిన దృశ్యమేమో తగలబడిపోతున్నప్పుడు తీసింది. ఇప్పుడు చూస్తే మొత్తం అంతా ఈ పైపులన్నీ కూడా తగలబడిపోయి ఎలా పడితే అలా అయిపోయిందండి. అసలు వాళ్ళకి మనసు ఎలా వస్తుంది? మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పాటు అవుతుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, మన తర్వాత తరాల భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన లేకుండా మరి ఏ విధమైన మైండ్ సెట్తో వీళ్ళు ఇటువంటి దారుణానికి ఒడిగట్టారు అంటే వాళ్ళని ఏమనాలి? అసలు పనులు జరుగుతున్నాయా, అక్కడేమో అంతలాగా కావాలని కక్షపూరితంగా తగలబెట్టేస్తారా? మీ అందరికి బాగా డౌట్ అవచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఏదో జరుగుండొచ్చు అని. కాకపోతే ఇక్కడ ఒకసారి చూడండి మీరు, ఇదంతా ఓపెన్ ఏరియా అండి. మొత్తం కూడా చుట్టుపక్కలంతా కూడా ఓపెన్ ఏరియా. ఏదో జరగడానికి అంటే నిప్పురవ్వ వచ్చి ఇక్కడ అంటుకోవడానికి ఆస్కారమే లేదు. కనీసం పైన చూస్తే ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అవ్వే అవకాశం కూడా లేదు, ఏమీ లేదు మొత్తానికి. సో చూస్తే కనుక కావాలనే కక్షపూరితంగా, అంటే కక్షపూరితంగా ఒక ఏం చెప్పాలంటే ఉడుకుపోతుతనంతో, అయ్యో ఇంతలా అభివృద్ధి చేసేస్తున్నారు, ఇంతలా చేసేస్తే ఎలాగా, మనకు చెడ్డ పేరు వచ్చేస్తుందని చెప్పేసి ఈ విధంగా మరి కావాలనే కక్షపూరితంగా కావాలనే మరి ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. అసలు ఇలాంటి పనులు చేసేవారిని ఏమనాలి అంటే, మన రాష్ట్రం బాగుపడుతుంది, ఒకవైపు ఏమో అభివృద్ధి జరుగుతుంది, మరోవైపు సంక్షేమాన్ని కూడా రెండింటిని కూడా సమపాలు చూస్తున్నారు కుటుంబ ప్రభుత్వం. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి తరుణంలో మరి ఇటువంటి చెత్త పనులు చేసే వాళ్ళని ఏమంటారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.